వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మనకు ఒక యూట్యూబ్లో బిగ్ అప్డేట్ వచ్చిందనమాట. సో అదేంటంటే బిగ్ అప్డేట్ ఇన్ యూట్యూబ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఈ ఛానల్లో ఈ సెట్టింగ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, న్యూ యూట్యూబర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. సో కంపల్సరీ ఈ సెట్టింగ్ చేసుకుంటేనే వాళ్ళకి ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మరి ఆ సెట్టింగ్ ఏంటి మరి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆ సెట్టింగ్ ఏంటి, ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటేనే మానిటైజేషన్ అంట. కొత్తగా వచ్చిన అప్డేట్ ఇది. చూద్దాం మరి ఆ సెట్టింగ్ ఏంటన్నది. మీరు ఒకవేళ ల్యాప్టాప్లో వేస్తే మొత్తం డైరెక్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. మనకు ఒకవేళ మొబైల్ ఫోన్లో కనుక ఓపెన్ చేయాలనుకుంటే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి డైరెక్ట్ studio.youtube.comకి వెళ్ళిపోండి. ఆల్రెడీ మీరు ఎట్లాగో మీ ఛానల్లో లాగిన్ అయి ఉంటారు కాబట్టి సో డైరెక్ట్ మీ ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో మరి ఈ సెట్టింగ్ ఎందుకు తీసుకొచ్చింది యూట్యూబ్ అనేది నేను చెప్తాను ముందు. సో స్క్రిప్ట్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే మీ ఛానల్ మానిటైజేషన్ కాదు, కంపల్సరీ సెట్టింగ్ చేయాల్సింది. సో అదేంటో చూద్దాం. మరి మీరు ఏం చేస్తారంటే studio.youtube.com ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ మీ ఛానల్లోకి లాగిన్ అయిపోతారు. ఒకవేళ లాగిన్ లేకపోతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ ఒకవేళ ఫోన్లో వేస్తే మాత్రం డెస్క్టాప్ మోడ్తో చేయండి. డైరెక్ట్ ల్యాప్టాప్లో వేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది డాష్బోర్డ్. సో మనకి ఇక్కడ ఏంటంటే కిందన మనకు డాష్బోర్డ్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. కింద సెట్టింగ్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు జనరల్, ఛానల్, అప్లోడ్, డిఫాల్ట్స్, పర్మిషన్స్, కమ్యూనిటీ, క్రియేటర్, డెమోగ్రఫిక్స్, అగ్రిమెంట్స్ అని ఉంటుంది. ఇందులో మనం ఛానల్ని క్లిక్ చేయండి. ఛానల్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంది కదా, దాని పక్కన ఉన్నటువంటి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ స్టాండర్డ్ ఫీచర్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. సో స్టాండర్డ్, ఇంటర్మీడియట్ ఆల్రెడీ మీకు అయిపోయి ఉంటాయి, కంపల్సరీ ఎనేబుల్డ్ అయితే. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఛానల్ పెట్టేటప్పుడే మనము మన సెల్ నెంబర్ తోటి వెరిఫికేషన్ చేస్తాం. సో అదే వెరిఫికేషన్ ప్లస్ మళ్ళీ ఆల్టర్నేట్గా కొత్తగా వచ్చిందన్నమాట అప్డేట్ ఇది యూట్యూబ్లో. సో ఈ సెట్టింగ్ కంపల్సరీ చేయాల్సిందే. సెట్టింగ్ ఆన్ చేసి కంపల్సరీ చేస్తేనే మన ఛానల్ అనేది కొత్త ఛానల్స్ ఏమైనా ఉంటే మానిటైజేషన్ అవుతుంది, లేకపోతే మానిటైజేషన్ కాదు. సో అదేంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్ సెట్టింగ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నా దాంట్లో రాదు. ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వీడియో వెరిఫికేషన్ ఉంటుంది, ఇంకోటి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. అది థర్డ్ వన్ ఏంటంటే మన ఛానల్ హిస్టరీ తోటి వెరిఫికేషన్ అనమాట. సో 3 టైప్ ఆఫ్ మనకు వెరిఫికేషన్ ఉంటుంది. సో దీనిలో మీరు ఏదో ఒకటి దాంతో మీది వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే వీడియో వెరిఫికేషన్ చేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఆ వీడియో వెరిఫికేషన్ క్లిక్ చేయగానే మనకు ఆల్రెడీ మన మెయిల్కి ఒక మెయిల్ పంపిస్తుంది అనమాట యూట్యూబ్. అది క్లిక్ చేయగానే మనకి మెయిల్ వచ్చేస్తుంది. సో మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే డైరెక్ట్ మీరు ఒక ల్యాప్టాప్లో అయితేనేమో డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. మీరు ఫోన్లో చేస్తారు కదా, ఫోన్లో చేసేటప్పుడు దాన్ని స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్ క్రోమ్లోకి తీసుకొస్తుంది. సో డెస్క్టాప్ మోడ్లో పెట్టకండి. డెస్క్టాప్ మోడ్లో పెట్టడం వల్ల మనకు నెక్స్ట్ అంటే ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి ఉండదు. నేను చేసేటప్పుడు అలానే అయింది, నాకు చాలా ఇబ్బంది అయింది. నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టి చేస్తే నాకు నెక్స్ట్ ప్రాసెస్ రావట్లేదు. అదే డెస్క్టాప్ మోడ్ తీసి చూడండి, నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో అయితే మనం ఏ విధంగా వీడియో వెరిఫికేషన్ చేసామో ఆ విధంగానే ఉంటుంది. ఏం లేదు, క్లిక్ చేయగానే మనకి కెమెరా చూపెడుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు, ఫోన్లో టర్న్ ఆన్ ఫేస్ లెఫ్ట్ అంటుంది, రైట్ అంటుంది, తర్వాత మనకి అప్ డౌన్ ఉంటుంది. సో ఆ విధంగా మీ వీడియో వెరిఫికేషన్ ఒక 30 సెకండ్స్ అనేది యూట్యూబ్ తీసుకుంటుంది. సో అక్కడ ఆప్షన్స్ ఇస్తుంది ఎలా చేయాలనేది. సో ఆ విధంగా చేయండి. చేయడం వల్ల మనకు వీడియో వెరిఫికేషన్ తొందరగా అయిపోతుంది. వితిన్ 1 అవర్లో కంప్లీట్ అయిపోయి మనకు మెసేజ్ వచ్చేస్తుంది, డైరెక్ట్ మెయిల్కి వచ్చేస్తుంది. ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట, తొందరగా కంప్లీట్ అవుతుంది.
సో ఇది మాత్రం 100% ఇదే చేసుకోండి. దీని త్రూ చేసుకోవడం వల్ల తొందరగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఫీచర్ ఉంటుంది, ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఏం చేయాలంటే, సో ఆ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల సేమ్ మన క్యాష్ క్యూఆర్ కోడ్ లేదంటే మనకు ఈ యొక్క యాప్లో లింక్ వస్తుంది అనమాట. సో దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. సేమ్ యాజ్ టీజ్ ఫోన్లో అయితే డెస్క్టాప్ మోడ్ తీసి చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, క్లిక్ చేసి ఫోటో కొట్టమంటుంది. మన డాక్యుమెంట్ పెట్టి ఫోటో కొట్టి కంప్లీట్ చేయడం, నెక్స్ట్ ప్రాసెస్కి పంపించడం. సో ఇది వెరిఫికేషన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. మనకు 24 hours ఆర్ 1 month ఏదో టైం తీసుకొని అప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ అయిపోతుంది, అప్రూవల్ అయినట్టుగా. వీడియో వెరిఫికేషన్ అయితే ఇమీడియట్లీ 1 dayలో కంప్లీట్ అయిపోతుంది, వితిన్ అవర్స్లో. థర్డ్ ఫీచర్ ఏంటంటే, మనకి మాకు ఇవన్నీ చేయడం రాదు సార్ అన్నారు అనుకో, డైరెక్ట్ ఛానల్ హిస్టరీ అంటే మనం పెట్టే వీడియోలను బట్టి కూడా మన హిస్టరీని తీసుకొని మన ఛానల్ అప్రూవ్ చేస్తుంది అనమాట, మానిటైజేషన్ చేస్తుంది అనమాట, ఇది యూట్యూబ్. సో అది థర్డ్ ఆప్షన్ ఏమవుతుంది అంటే, మన కంటిన్యూ ప్రాసెస్ సేమ్ యాజ్ కానీ క్లిక్ చేయగానే నెక్స్ట్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత డన్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇది ఈ థర్డ్ ఫీచర్ త్రో చేసిన వాళ్ళకి అప్రూవల్ అవ్వడానికి మ్యాక్సిమం 1 to 2 months పడుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చేస్తే మాత్రం వితిన్ 1 day కంప్లీట్ అయిపోతుంది, వితిన్ 1 to 3 hours. సెకండ్ ఆప్షన్ అయితే వితిన్ 15 days to 1 month పడుతుంది, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి. సో నాకు తెలిసి ఫస్ట్ ఆప్షన్నే చూజ్ చేసుకోండి, దానివల్ల వీడియో వెరిఫికేషన్ తొందర అయిపోతుంది. సో మీరు వీడియో వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా మీ పక్క పాయింట్ ఎవరు ఉండదు, మీరే ఉండి చేయాలన్నమాట. ఫేస్ టర్న్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఇట్లా చేస్తే కంప్లీట్ తొందరగా అయిపోతుంది. అయిపోగానే మీకు కంప్లీట్ అని వస్తుంది, దాన్ని కొట్టేయండి. కంప్లీట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ వచ్చేస్తుంది డైరెక్ట్. సో ఇదనమాట. సో కంపల్సరీ ఇది ఎందుకు చేయాలంటే, యూట్యూబ్ అనేది ఇక్కడ చేసేది మీరేనా, ఛానల్ రన్ చేసేది అని తెలుసుకోవడానికి. ప్లస్ ఏంటంటే, ఫ్యూచర్లో మీరు ఎలాంటి వీడియోస్ పెట్టినా కానీ అంటే, మామూలుగా ఏంటంటే కొన్ని మనకు యూట్యూబ్ ప్రోగ్రెస్లో ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటాయి కదా, వాటిని మించి ఎలాంటి వీడియోలు చేసినా కానీ, అలాంటి అన్వాంటెడ్ వీడియో చేసినా కానీ ఇమీడియట్లీ మీ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, మీ డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. సో జాగ్రత్తగా వీడియోస్ చేయండి. సో ఈ సెట్టింగ్ మాత్రం 100% కంప్లీట్ చేయండి ప్రతి ఒక్కరు. కొత్త ఛానల్ ఎవరైతే పెట్టినారో వాళ్ళు చేయకపోతే మాత్రం మీ ఛానల్ మాత్రం మానిటైజేషన్ కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అనేది మీకోసమే చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకు చూపించడానికే చేశాను. ఇది సెట్టింగ్ అనమాట. సో కంప్లీట్గా చేసుకోండి, మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, లేదంటే మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం వల్ల కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎందుకంటే అందరూ చూడరు కదా ఈ ఫ్యూచర్స్ని. సో వాళ్ళు కూడా ఎనేబుల్ చేసుకుంటారు, ఆ సెట్టింగ్ వీడియో వెరిఫికేషన్ చేసుకుంటే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.